ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారిని మాట్లాడవలసిందిగా. అధ్యక్షుడు గుర్ర ఉప్పలయ్య గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చినటువంటి గీతా కార్మికులకి సోదరులందరికీ పేరు పేరున తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన అభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీటింగ్లో ప్రారంభంలో మొత్తం సీట్లు నిండుంటాయి, మధ్యన చివరి వరకు ఉంటే నిలబడి సీట్లు ఖాళీ ఉంటాయి. ఎందుకని చాలామంది అనుకుంటారు, కానీ ఓ స్టూడెంట్లను లేకపోతే ఉద్యోగస్తులను కూర్చోబెడితే సాయంత్రం దాకా కూర్చుంటారు. కానీ మరి తాళ్ళెక్కిన వాళ్ళని షెట్టు తిరిగేట వాళ్ళని ఒక్కడ 3 గంటలు కూర్చోమంటే కూర్చోలేరు కదా, అందుకోసం నిలబడి కూడా వింటున్నారు వాళ్ళు. అవునా, ఇంటూ రాయకుండా అట్లేం లేదు. ఖాళీ ఉన్నా సంఘం మీటింగ్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సంఘం చెప్పేటువంటి ముచ్చట్లు వినడానికి వచ్చారు. మీ అందరికీ మరొకసారి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా బాలలక్ష్మి గారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అట్లాగే ప్రశ్నించేటువంటి కల్లు గీతా కార్మిక సంఘం ఉంది. అందుకని కల్లు గీతా కార్మికుల హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలన్నీ కూడా ఏమి సాధించుకున్నాం ఏంటనేటువంటి విషయాలు చాలా విషయాలు చెప్పారు. ఎక్కువసేపు నేను కూడా చెప్పను. ఇవాళ పెట్టుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, దాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలి అనేటువంటి విషయం మాత్రమే చెప్తా. అక్కడ 3 అంశాలు ఉన్నాయి మీకు బ్యానర్ మీద. 67వ వార్షికోత్సవాలను, రెండవది 10 ఏళ్ల ప్రయాణం, తెలంగాణలో 10 ఏళ్ల ప్రయాణం అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఎట్లా ప్రయాణం చేశాం, మూడవది కల్లు గీతా కార్మికులకు సంబంధించి ఉపాధి ఏంటి. ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి వాటిని చర్చించుకోవడం కోసమే మనం ఈరోజు రావడం జరిగింది. 67 సంవత్సరాలు అవుతుంది సంఘం పుట్టి. నేను పుట్టి 57 సంవత్సరాలే, నాకంటే ముందే పుట్టింది. 67 సంవత్సరాల వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ అప్పుడు పుట్టినటువంటి సంఘాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. చాలా మంది డే చేసుకుంటారు, ఏంటి మ్యారేజ్ డే లేకపోతే బర్త్డే, ఈ మధ్య బాగా చేసుకుంటున్నారు. అంటే బర్త్డే చేసుకుంటే ఒకరికి సంబంధించింది, అది నాకు సంబంధించింది. బర్త్డే చేసుకుంటే మీరు చేసుకుంటే మీకు సంబంధించింది. మ్యారేజ్ డే చేసుకుంటే ఇద్దరికి సంబంధించింది, భార్యాభర్తలకు సంబంధించింది. కానీ ఈ రోజు మనం 67వ వార్షికోత్సవాలు చేసుకుంటున్నామంటే ఒక్కరికో ఇద్దరికో సంబంధించింది కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లు గీతా కార్మికుల పండుగ రోజు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాంటి రోజుని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ గుర్తు చేసుకునేటువంటి క్రమంలో ఏమి హక్కులు సాధించుకున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన సంఘ నాయకులు గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది అంటున్నారట, మరి మన సంఘం ఏం చేసింది, ఏం కొట్లాడింది, ఏం వచ్చింది మాకు అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు చెప్పారు, సంఘం కొట్లాడడం వల్లనే ఇవాళ సొసైటీలు అనేటువంటి ఏర్పడ్డాయి. అంతకుముందు ధరలు భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి వేలం పాటల విధానం వ్యతిరేకంగా కొట్లాడి సొసైటీలు ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే చెట్టు పైన హక్కు, చాలా మంది అంటారు రైతులు మా కాడికి వచ్చి, అరే పొలం ఎత్తే నేనే కోసుకుంటా, పత్తి ఎత్తే నేనే ఏరుకుంటా, మిర్చి ఎత్తే నేనే తీసుకుంటా, మరి తాడి చెట్టు ఎత్తే మరి కొడితే నాకు అవసరం లేకపోతే కొడితే నా మీద కేసు పెడుతున్నారు. నా భూమి ఉంటుంది, నా చెట్టు ఉంటుంది, మరి నన్నే వద్దంటున్నారు, నా మీదనే కేసు పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు. మరి దీనికోసం సంఘం కొట్లాడింది. చెట్టు భూమి నీది కావచ్చు, కానీ చెట్టు పైన హక్కు కల్లు గీతా కార్మికులకు ఉంది అని చెప్పి కొట్లాడింది, హక్కుని సాధించింది. అట్లాగే ఎక్స్రేషియో కూడా 2000 రూపాయలే ఉండే, సంఘం పుట్టినప్పుడు కూడా లేదు. 78లో 2000 వచ్చింది, తర్వాత 5000, 10,000, 1,00,000, 2 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు కూడా పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. పెన్షన్ కి సంబంధించినటువంటిది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో 350 జీవో ఇచ్చారు, 200 రూపాయల పెన్షన్ వచ్చింది. చాలా మంది మాకు చెప్పేది అన్ని బాగానే ఉన్నాయి కానీ ముసలి కోసం పెన్షన్ కోసం కొట్లాడండి అని కొట్లాడారు. జీవో వచ్చింది, జీవో వచ్చినా కూడా ప్రభుత్వం ఇవ్వకపోతే మనం వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు వేలాది మంది కూర్చొని కలెక్టర్ని బయటకు రమ్మని ఇచ్చేదాకా వదిలిపెట్టలే. అందుకోసం ఆ 200 రూపాయలు సాధించినటువంటిది ఎవరు అంటే అది కల్లు గీతా కార్మిక సంఘం తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా ఆ 2500 అయింది, 1000 అయింది, ఇప్పుడు 2000 రూపాయలు కూడా అయింది. అట్లాగే అనేక అంశాలకు సంబంధించినటువంటి మనం 560 జీవో కానీ ఇలాంటి అన్ని కూడా మనం సాధించుకోవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక హక్కులు సాధించుకున్నాం.
దృష్టికి తీసుకెళ్లి మనం సర్వాయి పాపన్న గురించి చాలా మంది చెప్పారు. కిలాషాపురం కోట నుండి గోల్కొండ కోటకు బస్సు యాత్ర పెట్టాం. అంతకుముందు ఎవరికి తెలియదు, 2016లో 4 గోడల మధ్యనే ఉన్నాడు. 4 గోడల మధ్య ఉన్నటువంటి పాపన్నని రాష్ట్రం నలుమూలగా తెలియజేయాలని చెప్పి కల్లుగీత కార్మిక సంఘం ఒక బస్సు యాత్ర పెట్టింది కిలాషాపురం కోట నుండి గోల్కొండ కోటకి. అప్పుడు చాలా మంది అన్నారు, పాపన్న గురించి తెలియదు, మీరు అధికారికంగా నిర్వహించాలని చెప్పి అంటున్నారు, ప్రభుత్వం చేస్తుందా అని. కానీ ఉప్పల్లో సభ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ప్రతి ఊళ్ళో 18వ తారీఖు జయంతి చేస్తుంటే అనివార్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తా ఉంది. పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి కూడా మనం అన్నాం చాలా సందర్భాలలో. అది కూడా గత రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసింది, ట్యాంక్ బండ్ పైన పెట్టడానికి నిర్ణయం చేసింది. అలాగే నీరా ప్రాజెక్టు కూడా హైదరాబాద్ లో నీరా ప్రాజెక్టు పెట్టడం జరిగింది. అలాగే పెన్షన్ చాలా మందికి ఇవాళ 25,000 15,000 ఇస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? 2021లో బుర్రా వెంకటేశ్వర గారు హైదరాబాద్ లో సదస్సు పిలిచి ప్రభుత్వం ఎక్స్టెన్షన్ లేటుగా ఇస్తున్నారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందంటే తక్షణమే ఇవ్వాలని చెప్పంటే ఆయన వెంటనే అంగీకరించి చనిపోయినటువంటి కుటుంబాలకి 25,000, అట్లాగే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో 1150 మందికి 2,50,00,000 రూపాయలు కల్లుగీత కార్మిక సంఘం ఇప్పించడం అనేటువంటిది జరిగింది. అలాగే చాలా మంది పడి చనిపోతున్నారు. 5,000 మంది 10 సంవత్సరాల కాలంలో పడ్డారు. 2,000 మంది కాళ్ళు చేతులు తిరిగి మంచాన పడ్డారు. 750 మంది 10 సంవత్సరాల కాలంలో చెట్టు నుంచి పడి చనిపోయింది. ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి ఏది లేదని చెప్పి అధికారులకు చెప్తే అదే బుర్ర వెంకటేశ్వర గారు యాదగిరిగుట్టలో సభ జరుగుతుంటే ఆ సభ కాడికి ఏమోని ఇప్పించడానికి పంపాడు. అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి వాళ్ళని పంపితే ఆ 33 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని పరిశీలించి ఇంకా సూచనలు సలహాలు చేసిన తర్వాత అది 2-3 సార్లు జయరాములు భువనగిరి వాళ్ళు దానికి 2-3 సార్లు సూచనలు సలహాలు చేసిన తర్వాత సేఫ్టీ మోక్ తయారైంది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే సేఫ్టీ మోక్ తయారైంది. మొన్న జూలై 14వ తారీఖున 2 సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మన సేఫ్టీ కిట్ని కాటమయ్య రక్షణ కవచం పేరుతో విడుదల చేయడం జరిగింది ప్రమాదాలను నివారించడానికి. అందుకని సీఎం రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఆవిష్కరణ అయినటువంటి కాటమయ్య రక్షణ కవచం వెనకాల ఎవరున్నారు అంటే అది కల్లుగీత కార్మిక సంఘం శ్రమ 2 సంవత్సరాలకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ప్రాణాలను కాపాడాలి, పడకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో సేఫ్టీ కిట్లను కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పోరాటం చేస్తేనే పరిష్కారమైనవి, లేకపోతే పరిష్కారం కావు. మనం చాలా మంది అంటా ఉంటారు, మేము అధికారంలో ఉన్నాం, మా పార్టీ ఇచ్చింది, మీరు చేస్తేయిందా, మేము చేస్తేయింది, మా ప్రభుత్వం చేస్తేయింది అంటున్నారు. మీ ప్రభుత్వం చేస్తేనే అయింది, కానీ మీ ప్రభుత్వం చెయ్యాలని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి సంఘాలు ఉంటేనే ఏ ప్రభుత్వమైనా చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మనం అనడమే కాదు, పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు ఒక సభలో, మీరు అడగండి, మీరు చెప్పండి, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కూడా ఏదో మెమోరండాలు ఇచ్చి కాగితాలు ఇస్తే పరిష్కారం అయ్యేటువంటిది కాదు. పరిష్కారం కావాలంటే పోరాటమే పరిష్కార మార్గం అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు. ఉందా? ఆయన మార్గదర్శకత్వం తీసుకొని పోరాటం చేయకపోతే ఏమి జరిగేది లేదని పోరాటం చేస్తేనే పరిష్కారం అవుతుందని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు. అట్లాగే మనం పాపన్న జయంతి వర్ధంతులు చేయాలని చెప్పన్నాం. అలాగే ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టాలని చెప్పన్నాం. అప్పుడున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ప్రభుత్వంలో మాట్లాడి వర్ధంతి జయంతుల్ని జరపడం జరిగింది. రవీంద్ర భారతిలో ఒక సభ జరుగుతుంటే వేదిక పైన చాలా మంది నాయకులు ఉన్నారు. మేము కూడా ఆ సభకు పోయినాం, మనం కూడా పిలిస్తే మీలాగానే వచ్చి కింద కూర్చున్నాం. అయితే అప్పుడు అన్నారు, అసలు ఈ పాపన్న జయంతి వర్ధంతులు చేయాలని బస్సు యాత్రలు పెట్టింది కల్లుగీత కార్మిక సంఘం. కిలాషాపురం కోట నుండి గోల్కొండ కోటకి యాత్ర పెట్టింది కల్లుగీత కార్మిక సంఘం. దాంట్లో కూడా నేను పాల్గొన్నా.
ఆ పాల్గొన్నటువంటి దాంట్లో కల్లుగీత కార్మిక సంఘం పెద్ద ఎత్తున చేసింది. వాళ్ళు అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, ఇక్కడ ఉండాలి వేదిక మీద అని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆ వేదికలో చెప్పారు. రవీంద్ర భారతిలో గారు మాట్లాడాల్సిందిగా కమ్యూనిస్ట్ నాయకుడు, కార్మిక సంఘ నాయకుడు గారు పైకి రండి. సభకు నమస్కారం. ఈరోజు ప్రభుత్వం అధికారికంగా మనం ఆ ప్రభుత్వాన్ని అడిగాం. అక్కడ జయంతి వర్ధంతులు చేస్తుందంటే ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పి, జయంతి వర్ధంతులే కాదు మేము మా ఊళ్ళో పెట్టుకుంటున్నాం, మా జిల్లాలో పెట్టుకుంటున్నాం పాపన్న విగ్రహాన్ని, హైదరాబాద్ నడివడ్డున ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన కూడా పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి కూడా మనం ఆ సందర్భంగా చెప్పాము. ఆ జీవో కూడా విడుదల చేశారు. ఇవన్నీ కూడా పోరాటం వల్లనే పరిష్కారం అయితే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే చాలా మంది అంటున్నారు మన సభలకు వస్తారా రాజకీయ పార్టీలకైతే వస్తారని. ఎందుకు వస్తారంటే వాళ్ళు తాగుడు పోతారు, తిరుగుడు పెడతారు, బస్సు మన వల్ల కాదు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఊళ్ళలో పోయినాక అందరూ అన్నారట బహిరంగ సభ పెట్టండి మేము వస్తాం అని చెప్పి అన్నారట. మరి అందరూ కూడా మళ్ళా అనుకొని బహిరంగ సభ పెట్టకుంటే బాగోదు అని చెప్పి యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడితే 30,000 మంది ఆ సభకి రావడం అనేటువంటిది జరిగింది. అంటే అంత గొప్పగా మనం సభలు పెడితే జనం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సభలలో చాలా మంది జనం కూడా వస్తున్నారు. ఆ సభల్ని జయప్రదం చేసే దానికోసం మన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మన సంఘం పిలుపులో వస్తున్నారు. అందుకని మనం నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా కల్లుగీత కార్మికులు గుర్తిస్తారు, ప్రతి మీటింగ్ వస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ మనం 22 అంశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినాం. పరిష్కారం చేయాలని చెప్పి మనం అడుగుతున్నాం. అది కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది. ఇక్కడికి వచ్చినటువంటి మన బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి అన్నారు. మంత్రులకు కూడా కలిసాం, అడుగుదాం, పరిష్కారం చేసే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా మనం కోరేది ఏంటంటే ప్రధానంగా 3 అంశాలు మనం కోరుతున్నాం. ఈ డిమాండ్లన్నీ ఓకే, పెన్షన్, ఎక్స్‌రేషన్ ఇవన్నీ ఓకే, కానీ ఉపాధి జరగాలంటే కల్లుగీత కార్మికులకి ప్రతి సొసైటీకి భూమి కావాలి, 5 ఎకరాల భూమి ఇవ్వాలి అనేటువంటిది అడుగుతున్నాం. అలాగే కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి అంటున్నాం. కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే ఉపాధి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి జిల్లాలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టాలని చెప్పి అంటున్నాం. ఇవి ఈనుక చేయగలిగితే ఉపాధి దొరికేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీకు ప్రభుత్వం ఆలోచించి భూమి అలాగే కల్లుకు మార్కెట్ నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు కూడా పెట్టాలి అని చెప్పి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముందుకు పోదాం. ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అయ్యేదాని కోసం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చెప్తున్నాను.